మన దేవస్థాన ఆస్థాన గాయకురాలు వరలక్ష్మ గారు ఇప్పుడు సుందరకాండ పారాయణం చేస్తారు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదా సీతారామ కథ. కాంచన శిఖర కాంతులు మెరయ, సాగరమునమైన కుడు ఎగయ. నీలాకాశము నలువంకలను, బంగారు వన్నెలు ప్రజ్వరిల్లెను. ఆంజనేయుని అతిథిగా విలువ, మైనాకుడు ఉన్నతుడై నిలువ. ఎందరో సూర్యులు ఒక్క మారుగా, ఉదయించినటులా తోచె ప్రాంతిగా. మైనాకుడు ఉన్నతుడై నిలిచే, హనుమంతుడు ఆగ్రహమునగాంచే. ఇది ఒక విజ్ఞము కాబోలునని, వారిది పడద్రోసే ఉరము చేగిరిని. పర్వత శ్రేష్ఠుడా కోటున కృంగే, పవన తనయుని బలముగని పొంగే. తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే, తన శిఖరముపై నరుని రూపమై. వానరోత్తమా ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా. కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు కొని మన్ననలందుమా. శతయోజనముల పరిమితము గల, జలనిధి నవలీల దాటిపోగల. నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు, నీదు తండ్రి కడు పూజుడు నాకు. కృతయుగంబున విచ్చల విడిగా, గిరిల గిరలివి రెక్కలు కలిగి. ఇంద్రుడలిగి లోకాలను కావగా, గిరుల రెక్కలను ముక్కలు చేయగా. వాయుదేవుడు దయగొని నన్ను, వేవేగమున వారిది చేర్చెను. దాగియుంటిని సాగరమందున, దాచుకొంటిన రెక్కల పొందు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికదా సీతారామ కథ. పర్వతోత్తముని కరమున నిమిరి, పవన తనయుడు పలికెను ప్రీతిని. ఓ గిరీంద్రమా సంతసించితిని, నీ సత్కారము ప్రీతి నందితిని. రామకార్యమై ఎగుచుంటిని, సాధించు వరకు అగనంటిని. నే పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే. అనాయాసముగా అంబర వీధిని, పయనము చేసెడు పవన కుమారుని. ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు, కులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసమ్మని, రాక్షస బలమతి భయంకరమని. కవివరుడెంతటి ఘనధరుడోయని, పరిశీలనగా పంపిరి సురసను. నాగమాత సురసదను జాగృతి కొని, ఎగసి మాటాడే హనుమంతుని గని. దేవతలంపిరి నిన్ను మృంగమని, ఆకొని ఉంటి నా నోటబడుమని. ఘోరమౌ కుశల నోటిని తెరచే, క్రూరమౌ కరకు కోరలు మెరసే. కేసరీ సుతుడు చిరునగవలుగా, కరములు మోర్చి పలికెను తీరుగా. ఓ సురసాయిది సమయము కాదు, నన్నాప నీకు న్యాయము కాదు. రామకార్యమై లంకకు వంటిగా, సీత జాడగన ఎగుచుంటిగా. తల్లి జాడ తెలిసి తండ్రికి తెలిపి, మరలి వచ్చి నీ నోట పడుదును అని హనుమంతుడు చిరునగవలుగా. తీరుగా పలికే స్వామి సాక్షిగా, ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపినని. అతిగా సురస నోటిని జరచే, హనుమంతుడలిగి గాయము పెంచే. ఒకరినొకరు మించి కాయము పెంచిరి, శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహలాడిరి, ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని, సూక్ష్మ బుద్ధి కొని సమయమిదేనని. క్షణములోన అంగుష్టమాత్రుడై, ముఖము జొచ్చి వెలి వచ్చే విజయుడై. పవన కుమారుని సాహసముగని, దీవించే సురస నిజ రూపముగని.
సాధు సాధు అని సురలును దించిరి.